ప్రమిళనమ్మ. ప్రమీల. ఎన్నేళ్ల నుంచి ఉన్నారమ్మా ఈ ఫీల్డ్ లో? 10 సంవత్సరాలు ఎక్కి మేము 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారా మీరు? చేస్తున్నాం మేడం. ఎలా ఉంటుంది మొత్తం కూడా? రోజు ఇలా ఊడుస్తూ ఉంటారు కదా, అవును అందరూ ఇల్లు ముందు చెత్త చెత్త చేస్తూ ఉంటారు. అవును మేడం. ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అంటాం జరుగుతుందా అమ్మా? తిడతారా ఏమైనా? ఒక్కొక్కసారి తిడతారు మేడం. ఏమని తిడతారు? ఎందుకు రాకొచ్చిండ్రు, ఎందుకు శుభ్రం చేయకొచ్చిండ్రు, ఇదంతా గలీజ్గా ఉన్నది అంటారు మేడం. వస్తున్నామని చెప్తాం, రావాలంటారు, కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్లు కూడా ఇస్తారా ఇంకా? ఓకే. సో 10 ఏళ్ల నుంచి ఇందులో ఉన్నారనమాట. చేస్తున్నాం మేడం. ఎంతమంది పిల్లలు మీకు? 2 మేడం. 2 పిల్లలు. పొద్దున్న ఏ టైంకి వస్తూ ఉంటారమ్మా? 4:30కి వస్తాం మేడం ఇంటికి వెళ్ళి. ఇక్కడికి వచ్చేసరికి 5 అవుతుంది. ఎక్కడి నుంచి వస్తారు మీరు? ఆర్చిపురం మేడం. ఆర్చిపురం నుంచి వస్తుంటారా? ఓకే ఓకే. సో పొద్దున్న లేచి వంటదంతా చేసుకుంటాం మేడం. అన్నం కూర వండుకొని వస్తాం. ఇవాళ ఏం తెచ్చుకున్నారు? చిక్కుడుకాయ కూర అన్నం మేడం. చిక్కుడుకాయ కూర తెచ్చుకున్నారా? వంట బాగా చేస్తారా మీరు? చేస్తాం మేడం. చేస్తారా? బాబు కాలేజీకి వెళ్తాడు, పాప పెళ్ళయింది. పెళ్ళయింది. చదివిస్తున్నారు అయితే అబ్బాయిని? మరి అమ్మాయిని ఎందుకు చదివించలేదు? అమ్మ రాయలేదు మేడం, 2 సబ్జెక్టులు పోయినాయి, సప్లిమెంట్ రాయమంటే రాయలేదు. సంబంధం వచ్చిందని పెళ్లి చేశారా? ఓకే. పాప పెద్దది, బాబు చిన్నోడు. బాబు చిన్నోడు. మొత్తం ఏ టైం వరకు మొత్తం కూడా ఇదంతా ఊడ్చేస్తారు? 2 అవుతుంది మేడం, 1 దాకా. కానీ మీరు ఒకవైపు ఊడుస్తూ ఉంటే మరోవైపు చెత్త వేస్తూనే ఉంటారు కదా? వేస్తారు మేడం. తిట్రా మీరు? మీ కళ్ళెదురుగా ఇట్లా రోడ్ల మీద పడేస్తారు మేడం. మీ డ్యూటీ అది అంటారు మేడం. ఎందుకు తిట్టారు మీరు? ఎందుకు తిడతారు? మీకు జీతాలు ఇస్తున్నాం, మేము ట్యాక్సులు కడుతున్నాం అంటారు. తిట్టేది అవకాశం ఉండదు మేడం, వాళ్ళే ఉల్టా తిడతారు బాబు. అయ్యో అవునా? సో మామూలుగా మీరు ఏం చెప్పరైతే, అంటే ఎక్కడికక్కడ మనకి చెత్త పొద్దున్న బండ్లు వస్తూ ఉంటాయి, చెత్తని ఇక్కడ చెత్త కుండీల్లో వేయండి అని చెప్తూ ఉంటారు. అయినా చాలా వరకు బయట వేస్తూ ఉంటారు. బయటనే వేస్తారు మేడం. అయినా తప్పదని తీసుకెళ్తాం మేడం. ఆరోగ్యపరంగా మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారమ్మా? ఎందుకంటే అన్ని దాంట్లో చేతులు పెడుతూ ఉంటారు. కడుకుంటాం కదా మేడం, ఇంటికి పోగానే రోజు స్నానం చేసుకుంటాం. స్నానం చేసుకుంటాం మేడం. బట్టలు ఉతికేసుకుని స్నానం చేసుకుంటాం. ఏ టైం అవుతుంది సాయంత్రం వెళ్ళేసరికి? 2:30 అవుతుంది మేడం. 2:30 అవుతుంది. ఓకే. మీకు సినిమాలకు తీసుకెళ్తూ ఉంటారు ఆయన? లేదు మేడం. ఆయన ఎవరు? మీకు ఆధార్ కార్డులు తీసారు అంటే అటెండెన్స్ లేపించారు కదా, ఆయన ఎవరు? ఆయననే మాకు సూపర్వైజర్ సార్. సూపర్వైజరా? బయటకి ఎక్కడ తీసుకెళ్లరా? ప్రోగ్రామ్స్ ఉంటే పంపిస్తారు మేడం. ఏం ప్రోగ్రామ్స్ ఏంటి? ఎక్కడ వెళ్ళాలంటే రేవంత్ రెడ్డి మేడం అట్లా ఇట్లా వస్తున్నారంటే పోతారా? పోతాం మేడం. మరి విమెన్స్ డే అడగండి సినిమాకి తీసుకెళ్ళమని. సరే మేడం. అడుగుతారా? అడుగుతాం. లేదు మీ ఆయనతో మాట్లాడదాం, సూపర్వైజర్ గారితో మాట్లాడదాం. విమెన్స్ డే మొత్తం ఆడవాళ్ళందరూ సినిమాకి తీసుకెళ్ళండి, ఆ రోజు అందరికి హాలిడే ఇవ్వండి అని.